దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 181. అత్తగారింట్లో తాన్యాతో అత్తగారు ఆడపడుచు ఎలా ఉంటున్నారు? కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అక్కడ మిథున వెంకట్ ఆలోచనలో ఉండగానే అదే సమయంలో వెంకట్ హాల్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూనే సడన్గా మిథున ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. తనతో ఉన్న మధుర జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉండగా తులసి, వెంకట్ అంటూ బెనర్జీ గారు సంతోషంగా ఇంటికి వస్తాడు. ఏంటి నాన్న అంతా హ్యాపీగా ఉన్నారు అంటూ వెంకట్ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. అంత సంతోషపడే విషయం ఏంటండి? ఒకవేళ మన కోడలు మిథున మన ఇంటికి వస్తానన్నదా ఏంటి అని తులసి ఆశగా అడుగుతుంది. అమ్మ, తను మన ఇంటికి ఎందుకు వస్తుంది? తను వస్తానన్నా కూడా నేనెందుకు రానిస్తాను? కాస్త నువ్వాగు, ఆ సంతోషకరమైన విషయం ఏంటో నాన్నని చెప్పనివ్వు అంటాడు మిథున మీద కోపం చూపిస్తూ. కోడల గురించి వెంకట్ అలా కోపంగా మాట్లాడుతుంటే తులసి బాధగా చిన్నబుచ్చుకుంటుంది. మిథున మన ఇంటికి రావటం కాదు, కానీ తాన్యాని గౌతమ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడంట తులసి. ఇది కూడా మనకు సంతోషదగ్గ విషయమే కదా అంటాడు బెనర్జీ గారు. ఓ అవునా అని అంటుంది తులసి నవ్వుతూ. వెంకట్ కూడా సంతోషపడుతూ, నిజంగా ఇది గుడ్ న్యూసే నానా. అసలు విడిపోయిన వాళ్ళిద్దరి పెళ్ళి కావడమే గొప్ప విషయం. అంటే ఇప్పుడు మీరు చెప్పేది విని నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు. ఇదంతా మహర్షి వల్లే జరిగింది వెంకట్. మహర్షి ఒక ఐడియా ప్రకారం తాన్యాని గౌతమి ఇంటికి తీసుకువెళ్ళేలా చేశాడు అని జరిగిన విషయాన్ని భార్య కొడుక్కి చెప్తాడు. ఇంత మంచి మనసున్న మహర్షి గారిని అందరూ అపార్థం చేసుకుంటున్నారు అని వెంకట్ బాధగా అనుకొని లోపలికి వెళ్తాడు. అలా వెంకట్ వెళ్ళగానే బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతూ దుష్టశక్తి కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ దుష్టశక్తి బై మిస్టేక్లో ఇలా నాకు ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేస్తుంది అని కోపంగా అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు సీరియస్ వాయిస్తో. సీరియస్గా అనేసరికి మిథున కాస్త తడబడుతూ, అది ఫింగర్ టచ్ అయి బై మిస్టేక్లో కాల్ వచ్చింది అని ఎప్పటిలా చెప్తుంది. నా నెంబర్ బ్లాక్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లం రాదు కదా. తక్షణమే నా నెంబర్ బ్లాక్ చేసుకో, నన్ను ఇలా డిస్టర్బెన్స్ చేయకు అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. వెంకట్ అలా కోపంగా మాట్లాడేసరికి మిథునకి కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. తనని అలా అనేసరికి వెంకట్కి కూడా ప్రశాంతంగా అనిపించదు. ప్రశాంతత కోల్పోయి అటు ఇటు తిరుగుతూ బెడ్ మీద ఉన్న ఫోన్ తీసుకొని ఒక అందమైన పసిపాప బొమ్మని తన ఫోన్కి సెండ్ చేస్తాడు. వెంకట్ నుంచి ఏదో మెసేజ్ వచ్చిందని మిథున ఆతృతగా ఓపెన్ చేయగానే ముద్దుగా ఉండే పాప బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ బొమ్మని చూడగానే ఆటోమేటిక్గా తన పెదవుల మీద చిన్న నవ్వు వెలుగుతూ కదులుతున్న బిడ్డ కదలికల మీద చెయ్యి పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. విషయం తెలుసుకున్న వర్ష రూమ్లో అన్ని వస్తువులు పగల కొడుతూ ఉంటుంది. పక్కనే ఉన్న దామోదర్ కూతురు బాధను చూడలేక, నీ కోపాన్ని వస్తువుల మీద చూపిస్తే ఏమొస్తుంది వర్ష అని అంటాడు. ఇంకా ఎందుకే పంతంతో చస్తున్నావు అంటూ శాంతి కూడా వర్షాన్ని తిడుతూ తను చేసే పనికి అడ్డు వస్తుంది. నా బాధ నీకు ఎందుకు అర్థం కావడం లేదమ్మా. మొదటి నుంచి బావ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అంటూ ఉక్రోషంగా అడుగుతుంది. ఇష్టం అనేది 2 వైపులా ఉండాలి, కానీ ఒకవైపే ఉంటే ఆ బంధం ఎప్పటికీ నిలబడదని నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వర్ష. ఓ రకంగా మీ బావతో నీ పెళ్ళి ఆగిపోవటం నేను సంతోషపడుతున్నాను. లేదంటే ఆ రోజు రాజశేఖర్ అన్నయ్య అన్నట్టు మీ పెళ్ళి జరిగినా ఎప్పటికైనా పెటాకులు అయ్యేది. చూడు వర్ష, అన్నీ మర్చిపోయి ఒక మంచి వ్యక్తిని చూసి నీకు పెళ్లి చేస్తామే. ఆ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు
అని నచ్చ చెప్తుంది శాంతి. కానీ వర్షాకి ఆ మాటలు చెవికి ఎక్కక, ఇల్లు అలకగానే పండగ కాదు, బావ తాన్యని ఇంటికి తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళ సంసారాన్ని నేనెందుకు చక్కబడనిస్తాను అని మనసులో కసిగా అనుకుంటుంది. అదే సమయంలో గౌతమ్ పడుకోవటానికి రూములోకి వచ్చేసరికి ఇక్కడ తాన్య బెడ్ మధ్యలో ఇంత ఎత్తున దిండుగోడ కట్టి ఓ పక్కన పడుకొని ఉంటుంది. గౌతమ్ ఆ దిండుగోడని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గౌతమ్ రాకని తాన్య కోపంగా చూసి మొహం తిప్పుకుంటుంది. గౌతమ్ కూడా కోపంగా దగ్గరికి వచ్చి ఆ దిండుగోడను కూల్చేస్తుంటాడు. అది చూసి తాన్య లేచి కూర్చొని, ఏం చేస్తున్నావు గౌతమ్? నా మనసుతో సంబంధం లేకుండా నన్ను లాక్కొని వచ్చినట్టే ఇక్కడ కూడా నన్ను బలాత్కారం చేయాలని అనుకుంటున్నావా అని అడుగుతుంది. నీతో పడుకోవాలని నేను ఏమీ వెంపర్లాడటం లేదు. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. అయినా నువ్వెందుకు భయపడతావులే? నువ్వు ఒక హృదయం లేని డెవిల్ కదా. అసలు డెవిల్స్కి హృదయం ఉంటుంది అనుకొని నిన్ను ప్రేమించడం నాది తప్పు అని కోపంగా చెప్పి ఆ బెడ్ మీదనే ఉన్న బెడ్షీట్ని దిండు తీసుకొని అక్కడ ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. రోజు అలాగే పడుకో. నా బెడ్ దగ్గరికి వచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నిజంగానే నీ విషయంలో డెవిల్ అయిపోతాను అని అంటుంది తాన్య. ఛ, తన కళ్ళకి నేను అసలు ఎలా కనపడుతున్నాను అని గౌతమ్ తిట్టుకుంటూ దుప్పటి కప్పుకొని అటువైపుగా తిరిగి పడుకుంటాడు. తాన్య కూడా కోపంగా చూస్తూ బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంది. కానీ కొద్దిసేపటికి గౌతమ్ నిద్రపోతాడు. కానీ తాన్య మాత్రం మనస్సులో అనుభవిస్తున్న మానసిక వేదనకు నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ ఏదో తెల్లవారుజాముకి నిద్రపోతుంది. అలా మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి గోడ గడియారం వైపు చూసేసరికి అప్పటికి టైం 9 అవుతుంటుంది. టైం చూసుకొని దడుచుకున్నట్టే లేచి కూర్చొని, ఇదేంటి ఇంతసేపు పడుకున్నాను అని అనుకొని సోఫా వైపు చూసేసరికి దిండు దుప్పటి అలాగే ఉంటాయి. కానీ గౌతమ్ కనిపించడు. టైం 9 అయింది కాబట్టి ఆఫీస్కి వెళ్ళుండొచ్చు. కానీ నన్ను ఇక్కడికి లాక్కొచ్చి పడేశాడు. ఇక్కడ నా బట్టలు కూడా లేవు. ఇప్పుడు నేను ఎలా ఫ్రెష్ అవ్వాలి అని అనుకుంటూ ఎదురుగా టీపై వైపు చూసేసరికి కొన్ని కవర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏం కవర్స్ అని అనుకొని వాటి దగ్గరికి వెళ్ళి అవి చూసేసరికి కవర్లో కొత్త బట్టలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కవర్లో చుడీదార్స్ ఉంటాయి, మరికొన్ని కవర్లో శారీస్ కనిపిస్తుంటాయి. చుడీదార్స్ తీసి చూస్తే తన మెజర్మెంట్కి సెట్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉంటాయి. నాకు బట్టలు లేవని తెచ్చిపెట్టాడట్టుంది. అయినా ఇవేమీ ప్రత్యేకంగా కొనుక్కొని రాలేదు కదా, వాళ్ళ ఫ్యాక్టరీలోనే రెడీ అయిన బట్టలే కదా ఇవి. అందుకే అంత ఈజీగా తెచ్చిపెట్టుంటాడు. కానీ ఈ మాత్రం నా అవసరాన్ని గుర్తించి తీసుకురావడం కూడా బెటరేలే అని అనుకొని అందులో నుంచి ఒక డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళబోతూ సోఫాలో చల్లాచెదురుగా ఉన్న దిండు బెడ్షీట్ని తీసి వాటిని మడత పెట్టి పక్కకు పెట్టి వాష్రూమ్లోకి వెళ్తుంది. కాసేపటికి అద్దం ముందు రెడీ అయి, కిందికి వెళ్ళాలంటే కొత్తగా ఉంది. నాకు తెలిసి రాజశేఖర్ అంకుల్ కూడా ఆఫీస్కి వెళ్ళుంటాడు అని అనుకొని రూములో నుంచి బయటకు వచ్చి కిందికి చూస్తుంది. సుచరిత గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తుంటే మిథున ఏవో ఆకుకూరలు గిలుతూ తల్లితో మాట్లాడుతూ కనిపిస్తుంటుంది. వాళ్ళు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళని కాస్త కొత్తగాని చూస్తూ కిందికి వచ్చి, గుడ్ మార్నింగ్ ఆంటీ, గుడ్ మార్నింగ్ మిథున అని అంటుంది. ఇద్దరు తన వైపు చూస్తారు. సుచరిత గారు మాట్లాడకుండా కూరగాయలు కట్ చేసిన ప్లేట్ తీసుకుని తన ముందు నుంచే తనని సైడ్గా చూస్తూ కిచెన్లోకి వెళ్తుంది. మిథున కూడా మాట్లాడకుండా అక్కడ ఉన్న గోంగూర ఆకుల్ని గిల్లుతూ కూర్చుంటుంది. అత్తగారు తనతో మాట్లాడరని తాన్యాకి అర్థమై మిథునాతోనైనా మాటలు కలిపే ప్రయత్నం చేస్తూ, ఆరోగ్యం ఎలా ఉంది మిథున అని అడుగుతుంది. కానీ మిథున కూడా ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడే తన ఫోన్కి ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, హాయ్, ఏంటే చాలా రోజుల తర్వాత కాల్ చేశావు
అని అడుగుతుంది. అటు నుంచి మాటలు విని తన వైపు సైడ్గా చూస్తూ హా, నా ఆరోగ్యం బాగానే ఉంది అని సమాధానం చెప్తూ తన ముందు నుంచే తన రూమ్లోకి వెళ్తుంది. ఎవరూ మాట్లాడకపోయేసరికి తాన్య అక్కడి నుంచి పైకి వెళ్ళబోతుండగా మంగమ్మ అనే సర్వెంట్ కిచెన్లో నుంచి దోశ ప్లేట్తో వచ్చి మేడం కూర్చోండి, మీకే టిఫిన్ తీసుకొచ్చాను అని అంటుంది. వద్దు, నాకేమీ తినాలనిపించడం లేదు అని అంటుంది. అయ్యో మేడం, టిఫిన్ చేయకుండా ఎలా ఉంటారు? మీకోసమే సుచరిత మేడం దోశ వేసి ఇచ్చింది. మా మేడం చేతి వేడివేడి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, వచ్చి కూర్చోండి అని అంటుంది. సుచరిత వేసిందనగానే తనకి తినాలనే అభిలాష కలుగుతూ వచ్చి కూర్చుంటుంది. మంగమ్మ తన ముందల దోశ పెట్టగానే టేస్ట్ చేసి నిజంగానే చాలా బాగుంది అని అంటుంది. సుచరిత లోపల నుంచి కోడల మాటలు వింటూనే దోశ వేస్తూ ఈరోజు కొత్త కాబట్టి 10ంటికి టిఫిన్కి వచ్చినా ఓపిగ్గా దోశ వేస్తున్నాను, కానీ రేపటి నుంచి 7కి టిఫిన్ పూర్తి కావాలని తనకు చెప్పు మంగమ్మ అని పని మనిషికి చెప్తుంది. తాన్య తాగటానికి మంగమ్మ గ్లాసులో వాటర్ పోస్తూ విన్నారు కదా మేడం అని అంటుంది. తనతో మాట్లాడకుండా పని మనిషితో చెప్పేస్తున్నందుకు తాన్య కూడా కాస్త కోపం చూపిస్తూ నేనేమి ఇంతసేపు పడుకునే దద్దముని కాదు, కొత్త ప్లేస్, పైగా కొత్త కొత్త పరిణామాలు జరిగేసరికి రాత్రంతా నిద్ర పట్టక లేటుగా లేచానని మీ పెద్ద మేడంతో చెప్పు మంగమ్మ అంటూ అత్తగారికి కౌంటర్ ఇస్తుంది. తాన్య మాటలు కోపంగా వినిపించేసరికి గరిటతో రుద్దుతున్న దోశ అక్కడికి ఆగిపోయి నా కోడలు గడుసుదే, నేననుకున్నంత మెత్తడిది ఏమీ కాదు అని అనుకొని మనసులో మురిసిపోతూ తిరిగి దోశ రుద్దుతూ ఉంటుంది. తాన్య ఆ దోశ తిని బాగా ఆకలిగా ఉంది. ఆకలి మీద దోశ కూడా టేస్టీగా ఉంది, త్వరగా వెళ్ళి ఇంకొక దోశ తీసుకురా మంగమ్మ అని అంటుంది. తాన్యాలో కనిపించిన హుషారు చూసి మంగమ్మ సంతోషపడుతూ అలాగేనమ్మా అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. తాన్య అలా దోశ తింటూ ఉండగానే వర్ష అక్కడ ప్రత్యక్షమవుతుంది. తాన్య తనను చూసి ఓ, ఇంకా ఇది రాలేదేమిటా అని అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ తన వైపు గుడ్లు ఉరిమి చూస్తుంటుంది. వర్ష కూడా నిప్పులు కక్కుతున్న కళ్ళతో తన వైపు చూస్తుండగా మంగమ్మ దోశతో అక్కడికి వచ్చి మీరు ఇష్టంగా తినాలని మా సుచరిత మేడం ఉల్లిపాయ దోశ వేసింది మేడం అంటూ తాన్య ప్లేట్లో పెడుతుంది. వామ్మో, అప్పుడే మా అత్త కోడల్ని కూర్చోబెట్టి దోశ వేస్తుందన్నమాట అని వర్ష కుళ్ళుకుంటూ ఉంటుంది. తన మనస్తత్వం బట్టి తన మనసులో ఏమనుకుంటుందో తాన్య తింటూనే తన్ని గమనిస్తూ ఉంటుంది. వర్ష కోపంగా తాన్యకి ఎదురుగా వచ్చి కూర్చొని నాకు కూడా మా అత్త వేసిన దోశ తీసుకురా మంగమ్మ అని అంటుంది. తను వచ్చింది సుచరితకి కనపడకపోయినా వర్ష మాటలు వినిపిస్తుంటాయి. తాన్య దోశ తుంచి నోట్లో పెట్టుకొని అడుక్కునే దానిలాగా మా ఇంటికొచ్చి టిఫిన్ పెట్టమని అడుగుతున్నావు, ఏ నీకు కొంప లేదా అని అడుగుతుంది. తాన్య మాటలకి వర్ష కంగు తింటూ వామ్మో వామ్మో, ఇది వచ్చింది నిన్ననే కానీ ఏదో కొన్ని ఏళ్ల కిందటే ఇక్కడ తిష్ట వేసినట్టు మా ఇల్లు అని మాట్లాడుతుందేంటి అని వర్ష లోపల ఉడుక్కుంటూ ఉంటుంది. వర్షకి ఆ మాత్రం ఉండాలి అని సుచరిత అనుకొని వాళ్ళ మాటలకు అడ్డు రాకుండా తన పని తను చూసుకుంటుంది. అంతలో హాయ్ తాన్య అంటూ ప్రమోద్ అక్కడికి వచ్చి వర్ష పక్కన కూర్చుంటాడు. హాయ్ ప్రమోద్, ఇప్పుడేనా రావడం అని అడుగుతుంది తాన్య. ఇప్పుడు కాదు తాన్య, అడుక్కునే దానిలాగా మా ఇంటికొచ్చి టిఫిన్ పెట్టమని అడుగుతున్నావు, ఏ నీకు కొంప లేదా అనే డైలాగ్ నీ నోటి నుండి వచ్చినప్పుడే వచ్చాను. ఇక్కడేవో డైలాగ్స్ బాగున్నాయి కదా అని వింటూ అక్కడే ఆగిపోయాను అంటూ పక్కనే కూర్చున్న వర్షాని ఓరగా చూస్తూ చెప్తాడు. తాన్య ప్రమోద్ మాటలకి నవ్వుతూ వర్ష వైపు చూస్తుంటే వర్ష కొరివిలాగా ప్రమోదం చూస్తూ వీడొకడు నా ప్రాణానికి కరెక్ట్గా టైంకి వస్తాడు
అని మనసులో తిట్టుకుంటుంది. కాసేపటికి మంకమ్మ వర్ష ముందు దోశ ప్లేట్ పెడుతుంది. నువ్వు కూడా టిఫిన్ చేయి ప్రమోద్ అంటుంది తాన్య. నేనేమీ తనలాగా అడుక్కు తినటానికి రాలేదులే తాన్య. గౌతమ్ నేను ఇక్కడికి తీసుకొచ్చాడని తెలిసి నిన్ను కలిసి వెళ్దామని ఇలా వచ్చాను అంటాడు ప్రమోద్ నవ్వుతూ. వర్ష 2 బుగ్గల నిండా దోశ పెట్టుకుని మెక్కుతూ, మా బావ తనేమి కావాలని ఇష్టంతో తీసుకురాలేదు, ఏదో గతిలేక బయటపడి ఉంటుందని జాలిపడి తీసుకొచ్చుంటాడు అని అంటుంది. నాకు గతి లేకపోయినా కష్టపడి పని చేసుకుని బతుకుతాను, కానీ పుణ్యానికి వచ్చిన సొమ్ము కదా అని నీలాగా మెక్కుతూ కూర్చోను అంటుంది తాన్య. ఆ మాటకి వర్ష కోపంగా చూస్తుంటే ప్రమోద్ నవ్వుతుంటాడు. ప్రమోద్ నవ్వుతున్నందుకు వర్షకి ఇంకా మండుతూ ప్రమోద్ వైపు కోపంగా చూస్తుంటే తనకి ఒక్కసారిగా పొలమారుతుంది. అయ్యో, తనకి పొలమారుతుంది, పొలమారితే తల మీద కొడతారు కదా తాన్య అంటాడు ప్రమోద్. అవునవును, కొట్టాలి, బాగా కొట్టు అంటుంది తాన్య మనసులో ఉన్న కోపంతో. ఆ వంకతో ప్రమోద్ తన తల మీద పటపటా కొడుతుంటాడు. వర్షకి పొలమారిన బాధ కన్నా ప్రమోద్ అలా కొట్టడంలో ఇంకా ఎక్కువ నొప్పి అనిపిస్తూ ఉంటుంది. పైనుంచి అదంతా చూస్తున్న మిథున నవ్వుతూ, పాపం వర్ష, పోయి పొద్దున్నే ఆ డెవిల్తో ఎందుకు పెట్టుకున్నావు అని అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరి జంటల మధ్య అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.